ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు. అయినా కూడా సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ కూర్చున్నారా? అయితే ఒక్కసారి గురువు గారిని మీరు సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పటం వీరి ప్రత్యేకత. గురూజీ శివరామదాసు స్వామి గారు పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపకశక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెండ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూమి విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణం దోషం, భయం, చేతబడి నివారణ, చెడు దోషాలు యంత్రాలు కూడా ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% పరిష్కారం కూడా చేయబడును. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 7028581667. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మీకున్న సమస్యలైతే వెంటనే అయితే పరిష్కరించబడుతుంది. మీకు వివరాల్లోకి వస్తే కనుక మీరు వ్యాపారంలో గణనీయమైన ఆర్థిక లాభాలని పొందవచ్చు. అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశము ఉంది. కుటుంబ వివాదాలను పరిష్కరించుకోవడానికి మీకు మంచి అవకాశం లభించవచ్చు. ప్రేమ సంబంధాల విషయంలో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అయినప్పటికీ ఈరోజు సౌకర్యవంతంగా గడిచిపోతుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. పనిచేసే చోట మీ పనికి ప్రశంసలు లభిస్తుంది. లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. తీరిక లేని పనుల వల్ల ఆరోగ్యం క్షీణించవచ్చు. నిర్లక్ష్యాన్ని నివారించండి. ఒక వేడుకలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు చాలా కృషి చేయవలసి ఉంటుంది. వ్యాపారం బాగా జరుగుతుంది, కానీ ఆదాయం కొద్దిగా తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. విచారకరమైన వార్తలు కొన్ని సాయంత్రం వరకు అందవచ్చు. అనవసరమైన పనులు హడావిడి ఉంటుంది. మీకు పని చేయాలని అనిపించదు. అనవసరమైన వివాదాలు తలెత్తవచ్చు. ఇతరులు ప్రేరేపణలకు లొంగకుండా ముఖ్యమైన నిర్ణయాలు మీరే తీసుకోండి. దీనివల్ల మీకే ప్రయోజనం కలుగుతుంది. మీ సమతుల్య ప్రవర్తన ప్రతి పరిస్థితులను సమతుల్యతను కాపాడుతుంది. రావలసిన బకాయిని అందుకోవడం ఆనందాన్ని, ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీరు ఆస్తి లేదా వాహనం కొనాలని ఆలోచిస్తూ ఉంటే పని ప్రారంభించడానికి ఇది మంచి సమయం. కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు. కష్టాలు ఎదురైనప్పుడు కంగారు పడకుండా పరిష్కారాలు వెతకండి. స్నేహితుడు లేదా పొరుగువారితో వాదనకు దిగవచ్చు. కాబట్టి మీ మాటలను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మీ వ్యాపార విధానాలను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ప్రభావవంతమైన వ్యక్తి సహాయంతో మీరు విజయం సాధించవచ్చు. మీ సిబ్బంది సహకారంతో పని వాతావరణం క్రమశిక్షణత ఉంటుంది. ఇంట్లో శాంతి, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ సంబంధాలు ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకోవటం చాలా అవసరం. తలనొప్పి లేదా మైగ్రేన్లు నివారించడానికి గ్యాస్ను ఉత్పత్తి చేసే ఆహారాలకు దూరంగా ఉండండి. ఈరోజు ఈ రాశి వారికి వృత్తిపరంగా కొంత అప్రమత్తత అవసరం. మీ సేవా సిబ్బంది లేదా పసివారితో చిన్నపాటి విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మాట విషయంలో జాగ్రత్త వహించండి. సహోద్యోగుల ప్రవర్తన కూడా మీకు కొంత అసహనాన్ని కలిగించవచ్చు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటూ మీ పనిపై దృష్టి పెట్టండి. కుటుంబ సభ్యులతో లేదా సన్నిహితులతో వ్యవహరించేటప్పుడు సమయవనం పాటించటం చాలా ముఖ్యం. మీ సహోద్యోగుల వల్ల కలిగే ఇబ్బందులను ఇంట్లో వారిపై చెప్పకుండా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయటం మీకు మేలు చేస్తుంది. ఇతరుల మాటలను పట్టించుకోకుండా మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించండి. ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయండి. ఎవరిని గుడ్డిగా నమ్మకుండా మీ విచక్షణను ఉపయోగించండి. నిర్ణయాలు తీసుకోండి. సహోద్యోగుల పట్ల వచ్చే సమస్యలను తెలివిగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు ఓపికతో వ్యవహరిస్తే సాయంత్రానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది. రక్తపోటు రోగులు ప్రత్యేక శ్రద్ధ వహించి
మందులు వాడాలి. వారు తమ కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇది భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. కొంతమంది వ్యాపారవేత్తలు ఈరోజు ఒక సన్నిహితుని మిత్రునితో గణనీయమైన ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. మీ డబ్బు ఈ అనేక సమస్యలను తగ్గించగలదు. మీ నిర్ణయాల్లో మీ తల్లిదండ్రుల మద్దతు కీలకం. ప్రేమ విషయంలో ఒత్తిడిని నివారించండి. భాగస్వామి ప్రాజెక్టులు సానుకూల ఫలితాల కంటే ఎక్కువ సమస్యలను కలిగిస్తాయి. ఎవరైనా మీ నుండి అన్యాయంగా ప్రయోజనం పొందవచ్చు మరియు అలా చేయడానికి అనుమతి ఇచ్చినందుకు మీపై మీకు కోపం రావచ్చు. ఖర్చుల విషయంలో మీకు మీ జీవిత భాగస్వామితో ఉద్రిక్తలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు మీరు శారీరకంగా మానసికంగా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో శాంతి సంతోషాల వాతావరణం నెలకొని ఉంటుంది. స్నేహితులు ప్రియమైన వారితో సమావేశాలు ఆనందాన్ని కలిగిస్తారు. ప్రయాణం చేయడము లేదా అందమైన ప్రదేశానికి వెళ్ళడం జరిగే అవకాశం మీకు ఉంటుంది. ఈ రాశి వారికి కొన్ని ప్రత్యేక అవకాశాలు లభిస్తాయి. మీ ఆలోచనలు భావాలు గాఢంగా ఉంటాయి. ఇది మీ కోరికలు మరియు లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి మీకు సహాయపడుతుంది. పనిలో మీ ప్రయత్నాలు గుర్తించబడి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి, ఎందుకంటే అపార్థాలు తలెత్తవచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా నిర్దిష్ట సంబంధం గురించి ఆందోళన చెందుతుంటే చర్చల ద్వారా ఒక పరిష్కారాన్ని కోరుకోవచ్చు. ఆర్థిక పరంగా మీరు శక్తివంతంగా ఉంటారు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమమైన వ్యాయామం మరియు సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టండి. ఈరోజు మీ హృదయం చెప్పింది వినండి. ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టండి. మీ అంతర్దృష్టిని ఉపయోగించి కొత్త అవకాశాలు అందిపుచ్చుకోండి. కొత్త ఆరంభాలకు ఈరోజు మంచి రోజని చెప్పవచ్చు మరియు ఇంటర్వ్యూలు లేదా ప్రజెంటేషన్లలో విజయం సాధిస్తారు. అతి సున్నితత్వాన్ని నివారించండి మరియు పని ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు. తగినంత నిద్రపోండి. వ్యాపార సవాళ్ళ కారణంగా ఈరోజు మీ ఆర్థిక వ్యవహారాల్లో ఒత్తిడి పెరగవచ్చు. మీ వృత్తి జీవితంలో ఈరోజు ఒక సాధారణ రోజు కావచ్చు. ముఖ్యంగా కొత్త ప్రారంభాలకు విషయాలు సగటుగానే ఉంటాయి. ఈరోజు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు మీ ఎదుట ఒక రహస్యాన్ని బయటపెట్టవచ్చు. దానివల్ల మీరు కలత చెందవచ్చు. శ్రేయస్సుని నిర్ధారించుకోవడానికి ఈరోజు మీ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండండి. ఈరోజు మీ ప్రేమ జీవితంలో మరికొన్ని నిరాశలు మరియు విభేదాలు ఎదుర్కోవచ్చు. ఇది మిమ్మల్ని కొంతమేరకు బాధ పెట్టవచ్చు. ఈరోజు వైవాహిక జీవితంలో ప్రత్యేకంగా ఏమీ ఉండదు. బదులుగా పరిస్థితులు సాధారణంగానే ఉంటాయి. తప్పుడు పనులపై దృష్టి పెట్టకుండా మీ వ్యక్తిగత పనులపై శ్రద్ధ వహించండి. చాలా కాలంగా ఉన్న ఆందోళన తొలగిపోతే పనిచేసే ముందు దానిలోని మంచి చెడుల గురించి ఆలోచించండి. భూమి కొనుగోలుకు సంబంధించిన పనిలో ఏ సమయంలో ఎక్కువ లాభం అనిపించొద్దు. కోపం పనిలో పరిస్థితిని మరింత దిగజార్చగలదు. వ్యాపార రంగానికి సంబంధించిన ప్రణాళికలను ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈరోజు వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. పాత రుణం కారణంగా మీరు ఆర్థిక ఒత్తిడిని అనుభవించవచ్చు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి మరియు మీ మాటల్లో సంయమనం పాటించండి. ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, కావున జాగ్రత్తగా ఉండండి. మితిమీరిన నమ్మకం హానికరం కావచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు ఓర్పుతో ప్రశాంతంగా పనిచేయాలి. అలసట క్రమంగా తగ్గిపోతుంది. మీ మనసు తేలికపడుతుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న ఏమైనా ఉద్రిక్తలను ప్రేమతో పరిష్కరించుకోవటానికి ఇదే సరైన సమయం. మీరు కొద్దిగా నిరాశకు గురైనప్పటికీ ఒక చిన్న శుభవార్త మీ రోజును ప్రకాశవంతం చేస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజుగా ఉంది. ఈరోజు స్నేహితుల సాంగత్యం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ఏదైనా కొత్త ప్రారంభం, కొత్త ఒప్పందం లేదా ముఖ్యమైన నిర్ణయం శుభప్రదం కావచ్చు. మీ తలలు కొద్దిగా బరువు అనిపించవచ్చు. కొంత విశ్రాంతి తీసుకోండి. క్రమశిక్షణ మరియు సహకారం ద్వారా మీ జీవిత భాగస్వామితో ఉన్న సంబంధాన్ని బలపరుచుకోండి. భావోద్వేగపరమైన మీ ముఖ్యమైన నిర్ణయాలను తొందరపడి తీసుకోవడం మానుకోండి. ఈరోజు మీకు అనేక కొత్త అనుభవాలు, అవకాశాలతో నిండి ఉంటుంది. మీ సంబంధాలను బలపరుచుకోవడానికి ఇది సరైన సమయం. ఈరోజు మీకు ప్రత్యేకమైన వారితో జరిగే సంభాషణ లేదా సమావేశం మీ ఆలోచనలకు కొత్త దిశను ఇవ్వవచ్చు. సంబంధాలలో శిష్టతను, భావప్రసారాన్ని కొనసాగించటం, మీ లక్ష్యాల వైపు ముందుకు సాగండి. వెనుతిరిగి చూడకండి. మీ ప్రయత్నాలు ఫలవంతం అవుతుంది. కానీ ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ రాశివారు ఈరోజు అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. మీరు మాట్లాడేటప్పుడు మీ మాటను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. జాగ్రత్తగా ఉండండి.
ఆస్తి విషయాల్లో గొడవలు జరగవచ్చు. మీ కోపమే మీకు శత్రువుగా మారవచ్చు. మితిమీరిన నమ్మకం హానికరం కావచ్చు. కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు ఈ విధంగా ప్రతిరోజు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.